వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా యోగ సాధన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు యోగా ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి ఒక రెండు మాటలు మనం చెప్పుకుందాము. భారతీయ తాత్విక దర్శనాలలో యోగా అనేటటువంటిది ఒక భాగం. మన తాత్విక దర్శనాలు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి ఆస్తిక, రెండు నాస్తిక. ఆస్తిక దర్శనాలలో 6 ఉంటాయి. అవి న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. నాస్తిక దర్శనాలలో చార్వాకిజం, బుద్ధిజం, జైనిజం. యోగా ఫిలాసఫీ అని చెప్తారు, అది ప్యూర్ సైన్స్ అని కూడా చెప్తారు. యోగ సాధన అనగానే సహజంగా దానిలో ఉండేటటువంటి భాగాలు ఏంటి అంటే ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు, బంధాలు, క్రియలు, ధ్యాన పద్ధతులు, ఇవి అన్నీ కూడా యోగంలో భాగమే కానీ వేరువేరు కాదు. ఈరోజు మనము ఆసనాల గురించి చెప్పుకుందాం. ఆసనం అంటే ఏంటి? స్థిరం, సుఖం, ఆసనం అని అంటారు. అంటే స్థిరంగా, సుఖంగా మనం ఎంతసేపు అయితే మన శక్తి మేరకు ఉండగలుగుతామో అంతవరకు ఉండేటటువంటి స్థితిని ఆసనం అని అంటారు. అయితే ఈ ఆసనాలు 84 లక్షలు ఉన్నాయని మనకి యోగ శాస్త్రం చెప్తుంది. ఈ 84 లక్షల ఆసనాలలో 84 ఆసనాలు మనకి ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఈ 84 లక్షల ఆసనాల్లో మనం కొన్ని ఆసనాలు ఈరోజు మనం సాధన చేద్దాం. ప్రారంభించడానికి ముందుగా ప్రేయర్ చేద్దాము. స్వస్తికాసనం కానీ, వజ్రాసనం కానీ, పద్మాసనం కానీ మనకి ఏదైతే వీలు పడుతుందో ఆ ఆసనంలో మనం కూర్చోవడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువసేపు కూర్చోవాలి. 2 చేతుల్ని చిన్న ముద్రలో పెట్టుకోవాలి. కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉండండి కొద్దిసేపు. సాధనకు ముందుగా మనము శ్వాస ప్రశ్వాసలని గమనిస్తూ ఉండటం వలన మనకి శరీరంలో ఎక్కడ కూడా యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ లేకుండా మామూలు స్థితికి వస్తుంది. అప్పుడు యోగ సాధన బాగా చేయగలుగుతాం. ఇప్పుడు ఓం తోటి మనము ప్రారంభిద్దాం. స్టాప్ చాంటింగ్. అలాగే శ్వాసను గమనిస్తూ ఉండాలి. రెండు చేతుల్ని బాగా రుద్దుకొని కళ్ళపైన పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు తెరవాలి. రెండు కాళ్ళు చాపుకొని విశ్రాంతి స్థితిలో కూర్చోవాలి. ఈరోజు మనము చేయబోయేటటువంటి ఆసనము త్రికోణాసనం. త్రికోణాసనము అంటే ట్రయాంగిల్ పోజ్ అని అంటాము. సో ఈ ఆసనము మనము చాలా నెమ్మదిగా ఎంత వీలైతే అంత ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. పైకి లేచి నిలబడండి. మ్యాట్ ముందుకు రావాలి. సమస్థితిలో నిలబడాలి. త్రికోణాసనం చేద్దాము. 2 కాళ్ళ మధ్య 3 అడుగుల దూరం తీసుకోవాలి. కుడి పాదాన్ని కుడివైపుకి తీసుకెళ్ళాలి. 2 చేతులు భుజాల వరకు పైకి తీసుకెళ్ళాలి. ఇది ఏకం. ద్వే. కుడి పాదాన్ని కుడివైపుకు నేరుగా తిప్పి చేతిని బాగా ముందుకు లాగుతూ గాలి వదులుతూ నెమ్మదిగా పాదాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎడమ చేతి వేళ్ళని చూస్తూ గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఇలా చేయటం వలన మన పక్కన ఏదైతే ఎక్కువ తక్కువలు ఉండేటటువంటి శరీర నిర్మాణం ఉందో అది కూడా చక్కగా వస్తుంది. అదేవిధంగా మన ఎముకలు స్ట్రెంగ్త్ అవుతాయి, మన బోన్స్ స్ట్రెంగ్త్ అవుతాయి. లేటరల్ పార్ట్లో మనకి బాగా స్ట్రెచ్ వస్తుంది. అలాగే మన దృష్టి పైకి నిరంతరంగా మనం చూడటం వలన
మన దృష్టి లోపాలు ఏవైనా ఉంటే వాటిని కూడా మనము సరి చేసుకునే అవకాశము ఉంటుంది. ఈ స్థితిలో ఒక 5 సెకండ్ల పాటు ఉండాలి. 1 2 3 4 5 గాలి పీలుస్తూ నెమ్మదిగా పైకి లేవాలి. ఇప్పుడు చత్వారి ఎడమ పాదాన్ని నేరుగా తిప్పాలి. ఎడమ చేతిని సాగతీస్తూ కిందికి వంచుతూ ఎడమకాలి బొటనవేలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ కుడి అరిచేతిని చూస్తూ గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. మనము కుడివైపు చేసిన ఏవైతే లాభాలు ఉన్నాయో అవే ఎడమ వైపు కూడా వస్తాయి. ఇక్కడ గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉండాలి. ఈ స్థితిలో 1 2 3 4 5 పంచ గాలి పీలుస్తూ పైకి లేవాలి. సమస్థితి కుడి పాదాన్ని తీసుకొచ్చి ఎడమ పాదంతో కలపాలి. విశ్రాంతి స్థితిలో నిలబడాలి. 2 చేతులు పక్కన పెట్టుకోవాలి. కళ్ళు మూసుకొని గాలిని పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఇప్పుడు పార్శ్వకోణాసన చేద్దాము. ఇంతకుముందు మనం చేసిన త్రికోణాసనము, ఇప్పుడు చేయబడేటటువంటి పార్శ్వకోణాసనము ఒకే రకమైనటువంటి వర్గానికి చెందినటువంటి 4 అడుగులు దూరం తీసుకోవాలి. 2 పాదాల మధ్యన ఏకం ద్వే. కుడి పాదాన్ని కుడివైపు తిప్పి మోకాలు బాగా బెండ్ చేసుకోవాలి, ఉంచుకోవాలి. 2 అరిచేతులు పాదం పక్కన ఉంచాలి. ఎడమ పాదాన్ని పూర్తిగా కింద ఆనించాలి. ఇప్పుడు ఎడమ చేతిని చెవి పక్కగా ముందుకు తీసుకొచ్చి తలని పక్కకు తిప్పుతూ చేతి కొసవేళ్ళను చూస్తూ గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఈ స్థితిలో నెమ్మదిగా గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఇలా చేయటం వలన మనకి పెల్విక్ బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. పెల్విక్ రీజియన్కి సర్క్యులేషన్ పెరుగుతుంది. సైడ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిలాక్స్ అవుతాయి. నర్వ్స్ ఏవైతే ఉన్నాయో మనకి స్ట్రెంగ్త్ అవుతుంది. నర్వ్స్ మొత్తం నర్వస్ సిస్టమ్ కూడా. అలాగే షోల్డర్ మజిల్స్ మనకి చాలా రిలాక్స్ అవుతాయి ఈ పొజిషన్లో. ఇక్కడ 5 సెకండ్ల పాటు గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. 1 2 3 4 5 నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ పైకి లేవాలి. చత్వారి ఆపోజిట్ సైడ్ చేయాలి. మోకాలు బాగా బెండ్ చేసుకొని 2 అరిచేతులు పాదం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుడి చేతిని ముందుకు తీసుకువెళ్ళి తలని పక్కకు తిప్పుతూ చేతి కొసవేళ్ళను చూస్తూ గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఈ స్థితిలో మనకి కుడివైపు చేసినటువంటి ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో అవే ఉపయోగాలు ఇటువైపు కూడా ఉంటాయన్నమాట. 1 2 3 4 5 గాలి పీలుస్తూ పంచ పైకి లేవాలి. సమస్థితి కుడి పాదాన్ని ఎడమ పాదంతో కలిపి విశ్రాంతి స్థితికి రావాలి. 2 కాళ్ళ మధ్య 1 అడుగు దూరం తీసుకొని నిలబడాలి. కళ్ళు మూసుకోవాలి. చిన్న చిన్న ఆసనాలు అనుకున్నాం కాబట్టి మన త్రికోణాసన పార్శ్వకోణాసన అయిపోయింది. ఇప్పుడు మనము వజ్రాసన సిరీస్కి వెళ్ళి 2 ఆసనాలు చేద్దాము. కూర్చోవాలి. కూర్చొని పాదాలని ముందుకు పెట్టుకొని విశ్రాంతి స్థితిలో ఉండాలి. కొద్దిసేపు అలా విశ్రాంతి తీసుకున్నాక మనం చేద్దాం. చేతుల్లో రెండింటిని వెనక పెట్టుకొని తల వెనక వాల్చి గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఇప్పుడు సమస్థితిలోకి రావాలి. 2 చేతులు పక్కన పెట్టుకోవాలి. మీకు నడుముకు దగ్గరగా 2 చేతులు నేరుగా పెట్టుకొని నేరుగా చూస్తూ ఉండాలి. వజ్రాసనం చేద్దాము. వజ్రాసనము అనేటటువంటిది సర్వకాల సర్వావస్థల యందు చేయదగినటువంటి ఒకే ఒక ఆసనము. ఏ సమయంలోనైనా అంటే భోజనం తిన్న తర్వాత కూడా చేయగలిగినటువంటి ఒక ఆసనం. అది ఇప్పుడు మనము ముందుగా చేద్దాము. కుడి పాదాన్ని పట్టుకొని పక్క నుంచి తీసుకువెళ్ళి గాలి పీల్చుకుంటూ మడుచుకోవాలి. ఇప్పుడు గాలి వదులుతూ ఆ పాదం పైన కూర్చోవాలి. అదేవిధంగా ఎడమ పాదాన్ని కూడా మడుచుకోవాలి. ఇప్పుడు 2 చేతులు మోకాల పైన ఉంచి
నెమ్మదిగా కళ్ళు మూసుకొని గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. దీన్ని మనము వజ్రాసనం అంటాము. మన మడమలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో మన బటక్స్ని ఉంచాలి. బొటన వేళ్ళు రెండు పక్క పక్కన ఉండాలి, ఒకదానిపైన ఒకటి ఉండకూడదు. శ్వాసను గమనిస్తూ కొంత సమయం అక్కడ ఉండాలి. ఇది చేయటం వల్ల మనకి ఇండైజెషన్ ప్రాబ్లం అనేది ఎప్పటికీ ఉండదు. దీన్ని మనం శక్తి మేరకు ఎంత సమయం చేయగలుగుతామో అంతవరకే మనకి ఉపయోగం కూడా ఉంటుంది. అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే హెచ్సిఎల్ మనకి రిలీజ్ అయ్యి అప్పర్ బాడీకి ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది కాబట్టి మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇండైజెషన్ లేకుండా శరీరం అనేది చాలా ఉత్తేజంగా ఉంటుంది ఈ ఆసనంలో. దీన్ని థండర్ బోల్ట్ ఆసన అంటారు, లేదంటే వజ్రాసన అని అంటారు. ఇప్పుడు మనము ఉస్ట్రాసన చేద్దాం. వజ్రాసన సిరీస్లో భాగంగా 2 ఆసనాలు ఉంటాయి. ఒకటి ఉస్ట్రాసన, రెండోది శశాంకాసన. ఇప్పుడు 2 మోకాళ్ళ మధ్య, పాదాల మధ్య ఒక అడుగు దూరం తీసుకోవాలి. మీ యొక్క పాదాలని లోపలికి టక్ చేసుకోవాలి. చేసుకొని 2 చేతులు నడుము వెనక పెట్టుకోవాలి. ఇప్పుడు తలని నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ వెనక్కి వంచి నడుమును ముందుకు నెడుతూ ఉండాలి. ఇది మనము ఉస్ట్రాసన చేసేదానికి ముందు మనము దీన్ని సాధన చేయాలి. ఇలా సాధన చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే మనం ఉస్ట్రాసన చాలా తేలికగా సాధన చేయగలుగుతాము. దానికి సంబంధించినటువంటి ఉపయోగాలు కూడా మనకి అందుతాయి. అయితే ఇలా చేసేటప్పుడు మనకి ఏం జరుగుతుంది ఒకసారి గమనించాలి. అబ్డామిన్ రీజియన్కి సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, నెక్ రీజియన్ పెరుగుతుంది, షోల్డర్స్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీ అయిపోతాయి, కంప్లీట్గా మనకి రిలాక్స్ అవుతాయి. వెనక వైపుకి మనం వంచాం కాబట్టి అక్కడ నడుముకు సంబంధించినటువంటి కండరాలు గట్టిపడతాయి, స్ట్రెంగ్త్ అవుతాయి. ఎక్కడైతే సాగదీస్తామో అక్కడ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఇప్పుడు నెమ్మదిగా వజ్రాసనంలోకి రావాలి, వజ్రాసనంలో కూర్చోవాలి. ఇలా కొంత సమయం విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి వ్యతిరేక దిశలు అంటే కౌంటర్, మనం ఏదైతే చేస్తామో దానికి ప్రతిదానికి ఒక కౌంటర్ ఉంటుంది, అది చేద్దాం. ఇప్పుడు 2 చేతుల్ని పక్క నుంచి గాలి పీల్చుకుంటూ పైకి తీసుకువెళ్ళాలి. శశాంకాసన. బాగా గాలి వదులుతూ నెమ్మదిగా చేతులు రెండింటిని కింద పెట్టి తలని మోకాళ్ళ ముందు పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ బటక్స్ పైకి లేవకూడదు, హీల్స్ పై నుంచి. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి నడుము భాగానికి సంబంధించినటువంటి మజిల్స్ ఏవైతే ఉన్నాయో లోయర్ బ్యాక్ అవన్నీ కూడా బాగా సర్క్యులేషన్ పెరుగుతుంది, ఇండైజెషన్ అనేది లేకుండా ఉంటుంది. అబ్డామిన్ రీజియన్కి ప్రెషర్ ఉండటం వల్ల మజిల్స్ అన్నీ కూడా అక్కడ టోనప్ అవుతాయి. 1 2 3 4 5. గాలి పీలుస్తూ నెమ్మదిగా పైకి లేవాలి, గాలి వదులుతూ నెమ్మదిగా చేతులు రెండింటిని పక్క నుంచి దించాలి. ఇప్పుడు మనము విశ్రాంతి దిశకి వద్దాం. ఒకసారి ఎడమ పాదాన్ని ముందుగా గాలి వదులుతూ చాపాలి, అదేవిధంగా కుడి పాదాన్ని. ఇప్పుడు విశ్రాంతి స్థితిలోకి రావాలి. తల వెనక్కి వాల్చి నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. సమస్థితికి రావాలి. ఇప్పుడు ప్రాణాయామాల గురించి ఒక 2 మాటలు చెప్పుకుందాము. ప్రాణ ఆయామ. ప్రాణ అంటే మన ఆయుష్, ఆయామ అంటే పెరగటం. అంటే ఆయుష్ ప్రమాణాన్ని పెంచేటటువంటి ఒక సాధన ఏదైతే ఉందో దానిని మనము ప్రాణాయామము అని అంటాము. ఈ ప్రాణాయామము చేసేటప్పుడు ముందుగా మనము ప్రారంభ దశలో ఏం చేయాలి అని అంటే ఏదైనా ఒక సుఖాసనంలో కూర్చొని కొంత సమయము 2 చేతులు చిన్ముద్రలో పెట్టుకొని పీల్చుకోవటము వదలటము సాధన చేయాలి. అది ఎలా చేయాలి అని అంటే 1:2 రేషియోలో చేయాలి. 1:2 నిష్పత్తి అని అంటే 5 సెకండ్ల పాటు మనము 2 ముక్కుల ద్వారా గాలి పీల్చుకోవాలి, అదేవిధంగా 10 సెకండ్ల పాటు గాలి వదిలేయాలి. ఈ శ్వాస ప్రశ్వాసలు ఏవైతే ఉన్నాయో అవి మనకి రెగ్యులేట్ అయిన తర్వాత ఆ తర్వాత నాడీ శుద్ధి ప్రాణాయామానికి రావాలి.
నాడీ శుద్ధి ప్రాణాయామం అంటే ఇప్పుడు మనం 2 ముక్కులతో తీసుకునేదాన్ని ఒక ముక్కుతోటి మనం సాధన చేస్తామన్నమాట. నాడీ శుద్ధి అనేటటువంటి ఆ పేరుకి గల అర్థం ఏంటి అని అంటే నాడుల లోపల ఉండేటటువంటి మలినాలని తొలగించేటటువంటి ఒక సాధన ఏదైతే ఉందో దాన్ని నాడీ శుద్ధి ప్రాణాయామ అంటారు, లేదంటే నాడీ శోధన అంటారు. మనకి శరీరంలో 72,000 నాడులు ఉన్నాయని మనకి యోగ శాస్త్రం చెప్తుంది. ఈ 72,000 నాడులు కేవలం మనం నాడీ శుద్ధి సరిగా చేసిన దాని వలన మన శరీరంలో ఉండేటటువంటి ప్రతి సెల్ కూడా ఆరోగ్యవంతం అవుతుంది. అందుకని ఇప్పుడు మనము నాడీ శోధనతోటి ప్రారంభిద్దాము. సమస్థితిలో కూర్చోవాలి, 2 చేతులు నడుము పక్కన పెట్టుకోవాలి, స్వస్తికాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు ఎడమ కాలుని మడుచుకోవాలి గాలి వదులుతూ. అదేవిధంగా కుడి కాలును కూడా మడుచుకోవాలి. 2 చేతులు చిన్ముద్రలో పెట్టుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, మీ శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు 2 ముక్కులతోటి గాలి పీల్చుకోవాలి, 2 ముక్కులతోటి గాలి వదిలేయాలి. మీరు మనసులోనే కౌంట్ చేసుకుంటూ ఉండాలి. ఎలాగంటే 1 2 3 4 5 అంటే ఇన్హలేషన్ అన్నమాట. ఎగ్జలేషను 10 చేయాలి. అలాగే కౌంట్ చేసుకుంటూ రావాలి. 2 ముక్కులతో గాలి వదిలేది కూడా 1 2 3 4 5 6 7 8 9 10 అగైన్ ఇన్హలేషన్. సో ఈ విధంగా మళ్ళా ఇన్హేల్ చేస్తూ 5 రావాలి, ఎగ్జలేషన్ చేస్తూ 10 రావాలి. మీ శ్వాస ప్రశ్వాసాలను గమనిస్తూ చేస్తూ ఉండాలి. ఇలా మీకు బాగా అలవాటైపోయిన తర్వాత మనము ఇప్పుడు నాడీ శోధన చేద్దాం. మీ కుడి చేతిని ముందుకు తెచ్చుకోవాలి. మీ ఇండెక్స్ ఫింగరు, మిడిల్ ఫింగరు మూసివేసి మీ బొటన వేలుతోటి కుడి ముక్కును మూసివేయాలి. ఇప్పుడు ఎడమ ముక్కుతోటి గాలి పీల్చుకోవాలి. 1 2 3 4 5 మీ ఎడమ ముక్కును మూసివేయాలి. ఇప్పుడు కుడి ముక్కుతోటి గాలి వదిలేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ కుడి ముక్కుతోటి గాలి పీల్చుకోవాలి. 1 2 3 4 5 మూసివేయాలి కుడి ముక్కుని, ఎడమ ముక్కుతో గాలి వదిలేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా నెమ్మదిగా చేస్తూ ఉండాలి, మీకు మీరుగా చేస్తూ ఉండాలి. ఎడముక్కుతోటి గాలి పీల్చుకోవాలి 5 సెకండ్ల పాటు, కుడి ముక్కుతోటి 10 సెకండ్ల పాటు గాలి వదిలేస్తూ ఉండాలి. అదేవిధంగా మళ్ళీ వదిలిన ముక్కు నుంచి అంటే కుడి ముక్కు నుంచి గాలి పీల్చుకోవాలి, మళ్ళీ ఎడమ ముక్కు నుంచి నెమ్మదిగా గాలి వదిలేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉండండి. ఇలా మీ శక్తి మేరకు మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేస్తే మొదటగా మీ శరీరంలో ఉండేటటువంటి నాడులన్నీ కూడా శుద్ధి జరుగుతుంది. ఈ శుద్ధి జరగటం వలన శరీరంలో ప్రతి కణము కూడా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. దీనివల్ల మనకి టిష్యూస్ చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఆ టిష్యూస్ ఆరోగ్యంగా ఉంటే మన యొక్క ఆర్గాన్స్ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అవి ప్రాపర్గా మనకి పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎడమ ముక్కుతోటి గాలి వదిలేసి ఆపివేయాలి. ఇప్పుడు విశ్రాంతి స్థితిలోకి రావాలి. ఇప్పుడు సూర్యభేదన మనము
దానికి సంబంధించినటువంటి ఉపయోగాలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. సూర్య భేదన అని అంటే మనకి సూర్యనాడిని యాక్టివేట్ చేస్తుంది ఈ సూర్యభేదన ప్రాణాయామం. ప్రాణాయామంలో ఒక భాగము దీన్ని కుంభకం అని అంటారు. కుంభకాల్లో మొదటిది సూర్యభేదన. ఈ సూర్యభేదన అనేటటువంటిది మన శరీరంలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, కఫాన్ని తగ్గిస్తుంది, వాతానికి సంబంధించినటువంటి 80 రకాలైనటువంటి వాత దోషాలని అరికడుతుంది. దీన్ని మరొక పేరు క్రిమి సంహారిణి అని. అంటే మన శరీరం లోపల ఉండేటటువంటి క్రిములని ఇది తీసివేస్తుంది, చంపివేస్తుంది అన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సింది, ఎవరైనా చేయొచ్చా అంటే ఇప్పుడు కుంభకం ఉంటుంది. మనం ఇందాక చేసిన దాంట్లో కుంభకం ఎక్కడా చేయలేదు. ఇన్హలేషను ఎగ్జలేషన్ చేసాము, ఒక రేషియోలో చేసాం. మనం 1:2 రేషియోలో చేసాం. ఇప్పుడు మనము దీన్ని మొదటగా 1:2 రేషియోలో సాధన చేసి ఆ తర్వాత దీన్ని 1:4:2:4 అనే నిష్పత్తిలో చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి 5 సెకండ్ల పాటు గాలి పీల్చుకున్న తర్వాత 2 ముక్కుల్ని మూసివేసి చిన్ను లాక్ చేసుకొని, అంటే త్రిబంధాస్ అని ఉంటాయి, అవి వేసి దాన్ని రీటైన్ చేయాలి. అలాగే స్తంభింప చేయాలి. అంతర్కుంభకం అంటారు దీన్ని. అలా ఉంచి కొంత సమయము నెమ్మదిగా 2 వంతులు వదిలేయాలి. అంటే 10 సెకండ్ల పాటు నెమ్మదిగా గాలి వదిలేయాలి. వదిలేసిన తర్వాత తిరిగి మరలా కుంభకం చేయాలి. కుంభకం చేసి అక్కడ కొంత సమయాన్ని ఉండాలి మనము. ఎంత సమయము? 1:4:2:4 అంటే మళ్ళా 20 సెకండ్ల పాటు గాలి పీల్చుకోకుండా అదే స్థితిలో ఉండాలి. ఇది ఒక సైకిల్. ఇలా దీన్ని మనము సాధన చేయాలి. అయితే ఇలా మనకి ఒకేసారి ఇలా చేయటం కుదరదు కాబట్టి ముందుగా మనము ఈరోజు సాధనలో భాగంగా 1:2 రేషియోలో సూర్యవేదన ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తికాసనంలో కూర్చోవాలి. ముందుగా ఎడమ పాదాన్ని గాలి వదులుతూ మడుచుకోవాలి. మీ పెరీనియం ఉంటుంది కదా, పెరీనియం అంటే కందమూలము అంటారు. ఒక స్మూత్ మజిల్ ఉంటుంది. ఆ మజిల్కి ఈ హీల్ తీసుకెళ్ళి తగిలించాలి. అదేవిధంగా కుడి పాదాన్ని దానిపైన పెట్టుకోవాలి. 2 చేతులు మొదటగా చిన్ముద్రలో పెట్టుకోవాలి. ఇప్పుడు కుడి చేతిని ప్రాణముద్రలో తీసుకొచ్చుకోవాలి. ఇండెక్స్ ఫింగరు, మిడిల్ ఫింగరు మూసివేసి కుడి ముక్కుతోటే గాలి పీల్చుకోవాలి కాబట్టి ఎడమ ముక్కును మూసివేసి కుడి ముక్కుతోటి గాలి పీల్చుకోవాలి. కుడి ముక్కు మూసివేయాలి. ఎడమ ముక్కుతోటి గాలి వదిలేసేయాలి. తిరిగి మరలా ఎడమ ముక్కుని మూసివేసి కుడి ముక్కుతోటే గాలి పీల్చుకొని ఎడమ ముక్కుతోటి వదిలేస్తూ ఉండాలి. ఈ పీల్చుకునే సమయము 5 సెకండ్లుగా మీరు లెక్క పెట్టుకుంటూ ఉండాలి. వదిలే సమయము 10 సెకండ్ల పాటు వదలటానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మీరు ప్రతి నిత్యము చేస్తూ ఉంటే అప్పుడు మీరు కుంభకం చేసేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు ఒకేసారి కుంభకం కానీ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తాయి మరలా. ఇప్పుడు ఎడముక్కుతోటి వదిలేసి ఆపివేయాలి. ప్రాణాయామము అంటేనే మనకి ఒక ఏనుగు, ఒక సింహము, ఒక పులితోటి హఠయోగ ప్రదీపకులో పోల్చారు. ప్రాణాయామ సాధన చేసేటప్పుడు దానితోటి ఆటలాడకూడదు అని అంటారు. అంటే సింహంతోటి, పులితోటి, ఏనుగుతోటి ఆటలాడితే ఎటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వస్తుందో, ప్రాణాయామం కూడా తెలిసి తెలియకుండా సాధన చేసినప్పుడు అది మనల్ని ఆ విధమైనటువంటి పరిస్థితికి లోను చేస్తుంది. అంటే అది మనల్ని ఏదైనా చేసే అవకాశం ఉంది, మన ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది అని యోగశాస్త్రం చెప్తుంది. అయితే ఇది ఎవరు చేయకూడదు. ఇప్పుడు సూర్యభేదన చేశాము, నాడీ శోధన ప్రతి ఒక్కరూ చేయొచ్చు. కానీ సూర్యభేదన చేసేటప్పుడు ఇది కుంభకంతో కూడినటువంటిది కాబట్టి
బీపీ ఉండేటటువంటి వాళ్ళకి, అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయకూడదు. లేదు రీసెంట్గా ఏదైనా సర్జరీస్ చేశారు వాళ్ళు చేయకూడదు. కుంభకాలు చేసేటప్పుడు మనం జాగ్రత్తగా చేయాలి. అదేవిధంగా కళ్ళకు సంబంధించినటువంటి ఆప్టిక్ ప్రాబ్లం ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గురుముఖంగానే చేయాలి. ఎడం పాదాన్ని తీయండి, చాపాలి, ముందుకు చాపాలి. అదేవిధంగా కుడి పాదాన్ని చాపుకోవాలి. ఇప్పుడు శవాసనం చేద్దాము. శవాసనం చేసేదానికి ముందు దాని యొక్క ఉపయోగం తెలుసుకోవాలి. శవాసనం చిత్త విశ్రాంతి కారకం అని అన్నారు. అంటే చిత్తము ఎక్కడైతే మనకి ప్రశాంతత పొందుతుందో దాన్ని శవాసనం అన్నారు. అందుకని మన మనస్సు తేలికయ్యేటటువంటి స్థితిలో ఈ శవాసనం ఉంటుంది. దీన్ని ఒక గంట సేపు శారీరక వ్యాయామం చేసిన తర్వాత కనీసం 15 నిమిషాల పాటు విశ్రాంతిని తీసుకోవాలి. అప్పుడు మనము అత్యంత శక్తివంతంగా తయారవుతాము. ఇప్పుడు కుడివైపుకు తిరిగి నెమ్మదిగా పడుకోవాలి. రెండు పాదాలని మామూలుగా పెట్టుకోవాలి. రెండు చేతుల్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ గాలి పీల్చుకొని వదులుతూ ఉండండి. రెండు చేతులు బాగా రుద్దుకోవాలి. కళ్ళపైన పెట్టుకొని చేతులు తీసివేసి ఇప్పుడు పూర్తిగా కుడివైపుకు తిరగాలి. ఎడం పాదాన్ని ముందుకు తీసుకొచ్చుకోవాలి. మోకాలు మడుచుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా పైకి లేవాలి.